నీ తండ్రి ఇంటి గురించి నీకు తెలీదా? ఆయన బలం నీకు తెలీదా? ఆయన చేసే ఏర్పాట్లు నీకు తెలీదా? నా కొరకు పోరాడుచున్న వారు ఉన్నారు, నా కొరకు చేతులు ఎత్తున్న వారు ఉన్నారు, నా కొరకు మందసమును మోస్తున్న వాళ్ళు ఉన్నారు, నా కొరకు ప్రార్థనలు చేస్తున్న వారు ఉన్నారు, నా అవసరములు తీర్చగలిగిన సామాగ్రి మోయిచున్న వారు ఉన్నారు. కాబట్టి ఏం చేద్దాం? ఏం చేయకలి జనులకి ఏకలేయటమే, చేసేది ఏమీ లేదు. కేవలం ప్రభుని స్తుతించండి. ప్రతిరోజు లేపి చేతులు ఎత్తండి, స్తోత్రాలు చెప్పండి, అంతే. మీరు చేయవలసిందేమీ లేదు. పొద్దున లేచి స్తోత్రాలు చెప్పండి. ప్రభు, సంఘాన్ని బట్టి స్తోత్రమయ్యా, సేవకులను బట్టి స్తోత్రమయ్యా, ఉపదేశాన్ని బట్టి స్తోత్రమయ్యా, మా కొరకు ప్రార్థించు సంఘములో ఉండే పరిచర్యను బట్టి స్తోత్రమయ్యా, సేవకులను బట్టి స్తోత్రమయ్యా, ఉపదేశాన్ని బట్టి స్తోత్రం, అభిషేకాన్ని బట్టి స్తోత్రం, మా కొరకు సిద్ధపరిచిన, మా పక్షముగా పోరాడుచున్న, మా పక్షముగా ధ్యానించుచున్న, మా పక్షముగా చేతులెత్తున్న సాయుధులై మందసమును మోయవారై ముందుకు కదులుచున్న శక్తివంతమైన దైవజనులను బట్టి నీకు స్తోత్రం ప్రభు అని మీరు కేకలేయండి, స్తోత్రాలు చెప్పండి, దర్జాగా ఎక్కిపోండి, స్వాస్థ్యాలు పొందుకోండి. దేవుడు దీవించునుగాక. ప్రార్థన.